నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినవన్నీ అబద్దాలని బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం కొట్టుకుపోయిన దాన్ని ఖర్చే 2700 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎలాంటి ఆటంకాలు రాకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని గుర్తు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు బట్టలను నొక్కడానికి భయపడితే తాము నొక్కుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము ప్రాజెక్టును అప్పగించే నాటికి నీళ్లు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాతే నీళ్లు తీసేశారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తప్పకుండా ఉత్తమ్ గారు కనుక అడిగితే ఇస్తాం. ఉత్తమ్ అడిగితే మేము సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి. ఉత్తమ్ రేవంత్ ఎవరు అడిగినా క్యాబినెట్ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము క్యాబినెట్ అడిగి మనం సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్తో ఇప్పిస్తాం. ఉత్తరమే కాదు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. ఉత్తరమే కాదు, వాళ్ళలాగా ఉత్తరాలు చెత్తరాతలు కావు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ కొరకు ప్రాణం వేయడానికి ఉన్న సిద్ధంగా ఉన్న కేసీఆర్ తన ముందు తను కట్టి అద్భుతంగా చేసిన దాన్ని నాశనం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటాడు? మళ్ళీ దీనికైనా సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్. తప్పకుండా ఉత్తమ్ గారు కనుక అడిగితే ఇస్తాం. ఉత్తమ్